వెల్కమ్ టు T20. విద్యా మద్యంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఎక్స్లో ట్వీట్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. టీచర్లను మద్యం షాపులకు కాపలా పెట్టి అవమానించారని గుర్తు చేశారు. జగన్ పాలన కాలంలో విద్యార్థుల చదువులు అటకెక్కించారని మండిపడ్డారు అనగాని. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ మహిళా నేతలు ఖండించారు. ఈ మేరకు పట్టణంలోని పార్క్ సెంటర్ నుంచి బస్టాండ్ దాకా కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్త్రీమూర్తుల్ని చులకనగా చేసి మాట్లాడే వైసీపీ నేతల్ని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన 3 ఏళ్ల చిన్నారి కోరికను తీర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చిన్నారి కోరిక మేరకు కుటుంబంలోని ఆమె అక్కలు, అన్నకు సైకిళ్లను పంపించారు ముఖ్యమంత్రి. తమ ఇంటికి వచ్చిన సైకిళ్లను చూసి ఆనందంతో చిందులు తొక్కారు చిన్నారులు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జూలై 10న కొత్త చెరువులో నిర్మించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఇచ్చిన హామీని అమలు చేశారు సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మోసం చేయడంలో బాబు కొత్త పుంతలు తొక్కుతున్నారని చెప్పారు. ఏ పథకము ఇవ్వకుండానే అన్ని పథకాలు ఇచ్చామని చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆర్టీసీ బస్సులో ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పి ఇప్పుడు జిల్లా వరకే పరిమితం అంటున్నారని విమర్శించారు పేర్ని. జగన్మోహన్ రెడ్డికి పార్టీ అంటే రఫా అంటూ జెండా ఎగరాలన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. రఫా పనులు చేసేవాళ్లు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. మరో 15 ఏళ్లు మేము కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, లోకేష్ ను ఎక్కడ సీఎం చేస్తారో ఆయనకు భయం ఉందన్నారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ ముందు హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. ఏప్రిల్ 18న ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయి. ఇది రెండోసారి ఇవాళ. ఇక గత విచారణ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ అప్పుడు ఆరోపించారు విజయసాయి. తెలంగాణలో ఎల్లుండి నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డులను ప్రారంభిస్తారు సీఎం రేవంత్. 2,40,000 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. తెలంగాణలో 11,03,000 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. దీంతో తెలంగాణలో 94,72,000కు చేరింది రేషన్ కార్డుల సంఖ్య. మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. 344 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెర్ప్కి రాష్ట్ర ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది. ఈ రోజు నుంచి 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ చేయబోతున్నారు. పల్నాడు జిల్లా గురజాల మండల తహసీల్దార్ కుటుంబరావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. దాచపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు వచ్చాయి. కేసానుపల్లి, పెద్దగార్లపాడు, బట్రుపాలెం, గామాలపాడు గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారు కుటుంబరావు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని చర్ల మండలం పూసుగుప్పలో 1,50,00,000 వ్యయంతో నిర్మించిన సంచార వైద్యశాలని ప్రారంభించారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని ఆదివాసీల కోసం ఈ వైద్యశాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, విక్రాంత్ కుమార్ సింగ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం వేళ ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడతాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. తెలంగాణలో ఉదయం వేళ అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం, మంగపేట, చెర్ల, సారపాక వంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతోంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. రోజంతా ఆకాశం మేఘావృతమైన వానలు సరిగా పట్టలేదు. ఇది రైతుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. డ్యాంకు చేరే నీటి ప్రవాహం పెరగడంతో 9 గేట్లను ఎత్తివేశారు అధికారులు. జలాశయానికి ఇన్ఫ్లో 45,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 34,000 క్యూసెక్లుగా ఉంది. గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,625 అడుగులకు చేరింది. టీబీ డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 76 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 107,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 10 గేట్లను ఎత్తివేసి 102,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కర్నూలు జిల్లా సుంకేశ్వర డ్యాం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాం కు ఇన్ఫ్లో 41,000 క్యూసెక్లు వస్తుండగా 10 గేట్లు ఎత్తి 39,000 క్యూసెక్ల నీటిని దిగువ శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు అధికారులు. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 98,000 క్యూసెక్ల నీరు వస్తోంది. సుంకేశ్వరం నుంచి 39,000 క్యూసెక్ల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 1,37,000 క్యూసెక్లుంది. 3 గేట్లు ఎత్తి 1,48,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది నీరు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. డ్యాంకు ఇన్ఫ్లో 1,42,000 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 21,000 క్యూసెక్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 547 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 204 టీఎంసీలు ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరింది. 8,60,484 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఇంద్రావతి, ప్రాణహిత నదులలో భారీగా వరద చేరడంతో గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో 48 రేడియల్ గేట్ల ద్వారా దిగువకు 6,40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరికి వరద పెరగడంతో నదిలో చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లపై ప్రయాణించరాదని ఆదేశాలిచ్చారు అధికారులు. వరదల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ బెట్రీ సెల్వి తెలిపారు. మరోవైపు జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బరాజ్ వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరింది. 175 గేట్లు ఎత్తి 5,46,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. వరద తీవ్రత మరింత పెరుగుతోందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. యానాం గోదావరిలో మత్స్యకారుల వలకు చిక్కింది తొలి పులస చేప. యానాం పుష్కర్ ఘాట్ వద్ద కేజీ పైన బరువున్న పులస చేపని వేలంలో 15,000 రూపాయలకు దక్కించుకున్నారు మత్స్యకార మహిళ రత్నం. ఇక స్థానిక మార్కెట్లో దాన్ని 18,000 రూపాయలకు అమ్మేశారు. సంతానోత్పత్తి కోసం సముద్రం నుండి గోదావరికి ఎదురెళ్తూ వలకు చిక్కుతున్నాయి పులస చేపలు. గోదావరికి ఔషధ గుణాలున్న ఎర్రనీరు వచ్చినప్పుడు ఎదురీదుతూ వెళ్లడం వల్ల పులస చేప అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు స్థానికులు. మహబూబాబాద్ జిల్లాలోని లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాలతో ముత్యాలమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు వేసిన పోతరాజు, ముత్యాలమ్మ తల్లి దేవతామూర్తుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 5 రోజుల క్రితం జరిగిన కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని కిడ్నాప్కు ఉపయోగించిన 3 కార్లు, 3 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్ని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు. వ్యాపార లావాదేవీల్లో విభేదాలు వచ్చి రమేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు సురేంద్ర. వారి బారి నుంచి తప్పించుకొని వచ్చిన రమేష్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయి. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో 2 చిరుత పులులు కనబడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు డిఫెన్స్ స్కూల్ అధికారులు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు అటవీ అధికారులు. పులి పాదముద్రల్ని సేకరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది ఎక్సైజ్ శాఖ. అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్. కల్తీ కల్లు కాంపౌండ్ నిర్వహణ, కల్లు వినియోగం, అమ్మకాల్లో జరుగుతున్న తప్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలంటూ సూచించారు. కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కమిషనర్. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పేరుతో డబ్బులు లాగేశారు సైబర్ మోసగాళ్లు.
అమలాపురంలో ఫంక్షన్ హాల్ పర్మిషన్ రెన్యువల్ అంటూ ఒక యజమానికి ఫోన్ చేసి 3,500 రూపాయలు ఫోన్స్ పే చేయించుకున్నాడు మోసగాడు. మరికొంత సొమ్ము డిమాండ్ చేయడంతో అనుమానించిన ఫంక్షన్ హాల్ యజమాని కమిషనర్తో మాట్లాడారు. ఎవరైనా తన పేరు చెప్పి డబ్బులు అడిగితే ఇవ్వొద్దని చెప్పారు కమిషనర్. దేశవ్యాప్తంగా పీఎం రోజ్గార్ 16వ జాబ్ మేళా జరుగుతోంది. 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. దేశవ్యాప్తంగా 47 చోట్ల రోజ్గార్ మేళా కార్యక్రమం నిర్వహిస్తారు. వర్చువల్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు ప్రధాని మోదీ. భారత్ ఇంగ్లాండ్ల మధ్య లార్డ్స్ లో జరుగుతున్న 3వ టెస్టులో ఆతిథ్య జట్టుని కట్టడి చేసిన టీమిండియా తర్వాత బ్యాటింగ్ లో నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఫామ్ ని కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీతో మెరవగా కరుణ్ నాయర్ కూడా రాణించాడు 40 పరుగులతో. ఇక రాహుల్తో పాటు రిషబ్ పంత్ క్రీజులో ఉండగా రెండో రోజు ఆట చివరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో గిల్సేన ఇంకా 242 పరుగుల వెనుకబడి ఉంది. ఇక ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌట్ అయింది.